సో బాటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఒకటి చెప్పరా అంటే అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్పారు? 30 ఏళ్ల క్రితం క్లాసిక్ మాయాబజార్ గురించి నేర్చుకుంటే మీకు ఏమి రాదు. ఈ వీక్ అయిన సూపర్ హిట్ సినిమాని నేర్చుకుంటే కొంచెం వస్తుంది. 90% ఆఫ్ వాట్ వీఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఐ థింక్ ఈజ్ ఎ ప్యూర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పటిష్టమైనదంటే ఇక్కడ నుంచి మనం లక్షల మంది ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అమెరికా వాళ్ళు అప్పు తీసుకెళ్తున్నారు, సో కాల్డ్ కంట్రీ. ఇవన్నీ చూస్తున్నప్పుడు హౌ కెన్ వి డినై ద ఫ్యాక్ట్? ఇండియా నుంచి తీసుకొచ్చేది చీప్ లేబర్ కాబట్టి, అక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి తీసుకెళ్తారు. కానీ మనలాంటి వాళ్ళు అక్కడ లేరు. ఇంజనీరింగ్ 5 ఏళ్ళు ఎందుకు చదవాలి? ఇంజనీరింగ్ అసలు ఏమి నేర్చుకుంటున్నారు, ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏది ఖచ్చితంగా నేర్చుకోవాలని అనాలిసిస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. చాలా దేశభక్తి తక్కువ కదా. నాకు దేశం అనేది మీకు తెలియదు. ఫ్యామిలీస్ ఆ పిల్లల్ని స్కూల్కి పంపిస్తామంటే నాకు జాలేస్తుంది చూసి. పేరెంట్స్ టీచర్స్ కూడా ఆ పిల్లల మైండ్స్ని స్టంట్ చేసేస్తారు. వాళ్ళకున్న ఓల్డ్ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఎదుగుదల ఉండే చోట ఎదగనివ్వకుండా దాన్ని తప్పించేసి ఆపేసి నువ్వు కింద మీద పెట్టేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని పెరిగి పెద్ద డంబ్ అవడానికి ముఖ్యంగా పేరెంట్స్, విద్యా వ్యవస్థలు కారణం. చాలా ఘాటైన స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయింది. చాలా మంది టీచర్లు చూస్తున్నారు, ప్రిన్సిపల్స్ కూడా చూస్తున్నారు. సరస్వతీదేవి మీకు వచ్చి కటాక్షించి వరం కోరుకోనండి. ఇల్లిటరసీ ఉన్న దేశానికి ఎడ్యుకేషన్ గాడెస్ అయ్యి ఇంకా అన్ఎడ్యుకేషన్ అంత ఉందంటే ఐ డోంట్ థింక్ షీ నోస్ మచ్ అబౌట్ ఎడ్యుకేషన్. ఏంటి సైలెన్స్? ఏమనాలో మతిపోయి అర్థం కావట్లేదు. నా బ్రెయిన్ ప్రస్తుతం నా హార్డ్ డిస్క్ హ్యాంగ్ అప్ అయ్యి. ఐఎమ్ మోర్ ఎడ్యుకేటెడ్ దెన్ సరస్వతి. విద్య అభ్యసించేవాడు స్టూడెంట్స్ మూర్ఖుల, టీచర్లు ప్రిన్సిపల్స్ మూర్ఖుల. కరెక్ట్.